ఈరోజు భగత్ సింగ్ 95వ వర్ధంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. భగత్ సింగ్ బాల్యం నుండే ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నటువంటి ఒక అభ్యుదయ వ్యక్తి. తన తండ్రి పొలంలో వ్యవసాయం చేసేటువంటి క్రమంలో విత్తనాలు నాటినప్పుడు తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు. ఈ విత్తనం నాటుతున్నాం, దీనివల్ల మనకి ఫలితం ఏమొస్తుంది అని చెప్తే, ఈ విత్తనం నాటడం వల్ల మొలకలు వస్తాయి, మొలకలతో పంట వస్తుంది, పంటతోని అనేకమైనటువంటి ఇతర చెట్లు కూడా వస్తాయి, మొక్కలు కూడా వస్తాయి అని చెప్పి తండ్రి చెప్పినటువంటి దాన్ని చిన్న వయసులో బాల్య వయసులోనే అన్వయించుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఆనాడు వలసవాదులు సామ్రాజ్యవాదుల్ని తరిమి కొట్టాలంటే ఒక పోరాటం కావాలి. నువ్వు విత్తనం నాటినట్టే నేను తుపాకీ నాటుతున్నా, ఈ తుపాకీ మొలకెత్తి అనేక తుపాకులు వచ్చి ఒక పోరాటానికి అది దోహదపడుతుంది అనేటువంటి ఆలోచన చిన్నతనం నుంచి వచ్చి అభ్యుదయకరమైనటువంటి భావాలతో పెరిగి ఆ పెరిగినటువంటి కుటుంబం కూడా దేశానికి దేశ స్వతంత్రోద్యమంలో భాగస్వామైనటువంటి వారసుల కుటుంబంలో పెరిగి అప్పటికే భారతదేశాన్ని వలసవాదులు సామ్రాజ్యవాదులు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కొల్లబడుతున్నటువంటి నేపథ్యంలో దేశంలో జరుగుతున్నటువంటి జాతీయోద్యమంలో ఆనాడిచ్చినటువంటి గాంధీ పిలుపుకి ప్రేరేపితుడై స్వతంత్రోద్యమంలో తన పాత్రను తాను పోషించారు. భారతదేశంలో విప్లవం రావాలంటే, భారతదేశానికి స్వతంత్రం రావాలంటే భారతదేశంలో శాంతియుత మార్గమే కాదు తిరుగుబాటు కావాలని చెప్పి ఒక తిరుగుబాటుకి నాటుకోనికి ఆ ఉద్యమంలో ఉన్నటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ అట్లా అనేక జాతీయోద్యమంలో పాల్గొంటూ అనేక దేశాలలో ఉన్నటువంటి చరిత్రని అధ్యయనం చేస్తూ ఆనాడున్నటువంటి కమ్యూనిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఈ దేశంకి నిజమైనటువంటి స్వతంత్రం రావాలి, స్వతంత్రం రావాలంటే ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దేశాన్ని భారతదేశాన్ని కొలబడుతున్నటువంటి సామ్రాజ్యవాదులు భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి, మనకి విముక్తి కావాలనేటువంటి పోరాటానికి నాయకత్వం వహించారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యమాన్ని ఒక మెట్టు ఎక్కించడం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి తన నిరసన తెలియజేయడం కోసం తన 23 ఏళ్ళ వయసులోనే బ్రిటిష్ పార్లమెంట్లో బాంబు పెట్టి నిరసన చెప్పారు. ఆ బాంబు కూడా మీ పాలన మాకు పనికిరాదు, మీరు చేసేటువంటి ఈ దుర్మార్గాన్ని ఎండగడుతూ అక్కడ పార్లమెంట్లో పొగబాంబు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలా పెట్టడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని రానున్నటువంటి ప్రభుత్వం అనేకమైనటువంటి చిత్రహింసలకి పెట్టింది, ఉద్యమాన్ని అణిసివేసింది, ఉద్యమం చేసినటువంటి వాళ్ళని జైల్లో పెట్టింది. చివరికి జయహింద్ భావనలో జాతీయోద్యమం కోసం కార్యోన్ముఖులవుతున్నటువంటి వాళ్ళ మీద తుపాకీ గుళ్ళతో కాల్చేసి అనేక మంది వ్యక్తిని ఈరోజు దారుణంగా హతమార్చినటువంటి ఘటన దానికి భగత్ సింగ్కి అలాంటి ప్రేరణ కలిగించినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ భారతదేశం సంపూర్ణమైనటువంటి విముక్తి రావాలంటే భారతదేశానికి స్వతంత్రం రావడమే కాదు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వెళ్ళడమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలి, భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలి, భారతదేశంలో ఉన్నటువంటి దోపిడీ అర్థం కావాలి, భారతదేశంలో ఉన్నటువంటి సమానత్వం కావాలి. సమానత్వం కావాలంటే ఇక్కడ జరగాల్సింది ఒక వర్గ పోరాటం జరగాలి. వర్గ పోరాటం ద్వారానే ఈ సమాజం మారుతుంది. వర్గ పోరాటం ద్వారానే ఈ సమాజంలో విప్లవం వస్తుందని చెప్పి ఈరోజు ఆ రోజుల్లో 23 సంవత్సరాలు ఉన్నటువంటి రోజుల్లో భారతదేశం యొక్క భవిష్యత్తుని, భారతదేశంలో ఈ యొక్క దోపిడిని, భారతదేశంలో ఉన్నటువంటి సమానత్వాన్ని నెలకొన్నటువంటి సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసినటువంటి ఒక గొప్ప ఆదర్శనీయమైనటువంటి దార్శకుడు భగత్ సింగ్ గారు. ఆ పద్ధతిలో చూసినప్పుడు ఈరోజు ఆయన ప్రజలందరూ కూడా సమైక్యంగా కావాలని చెప్పి కోరుకున్నారు.
సమైక్య కాకుండా ఈరోజు అనేక అంశాలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద ఈరోజు ప్రజల్లో అనైక్యతను సృష్టించేటువంటి అంశాలు ఈరోజు ముందుకు వస్తున్నాయి. కాబట్టి ప్రజల్ని ఐక్యం చేసే పద్ధతుల్లో, కార్మికులను ఐక్యం చేసే పద్ధతుల్లో, ఒక వర్గ పోరాటాన్ని నడిపించేటువంటి పద్ధతుల్లో భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతిమంగా ఆయన ప్రధానమైనటువంటి శత్రువు సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి, పోరాడాలి అనేటువంటిది ఈరోజు భగత్ సింగ్ ఇచ్చినటువంటి సందేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు జరగడమే కాకుండా ఈరోజు ఆ యుద్ధాలను ప్రేరేపిస్తున్నటువంటిది అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధాలను ప్రేరేపిస్తుంది. ఆ రెండు దేశాల మధ్య ఘర్షణ ఉంటే ఆ ఘర్షణలో తలదూస్తుంది. ఒక దేశానికి ఆయుధాల సరఫరా చేస్తుంది, అణ్వాయుధాలు అందిస్తుంది, యుద్ధ పరికరాలు అందిస్తుంది. ఇది మనం ఈ కాలంలో అనేక పరిణామాలు మనకు ముందున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా తమ ఆధిపత్యం ప్రపంచంలో మార్కెట్ల మీద ఆధిపత్యం సంపాదించడం కోసం ఒక దేశం వైపు కొమ్ము కాసినట్టు వస్తుంది. అంతకుముందు జరిగినటువంటి ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధంలో ఇజ్రాయిల్ కొమ్ము కాసి పాలస్తీనా మీద, గాజా మీద యుద్ధం ప్రేరేపించి అక్కడ ఒక నరమేధాన్ని అక్కడ 70,000 మంది మహిళల్ని, పిల్లల్ని స్కూల్ విద్యార్థులు హత్య చేసినట్టు వస్తుంది. గత 4 వారాల నుంచి ఈరోజు అమెరికా ఇజ్రాయిల్కి ఈరోజు మద్దతిస్తూ, ఇజ్రాయిల్కి కావాల్సినటువంటి యుద్ధ పరికరాలు సప్లై చేస్తూ ఈరోజు ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈరోజు అమెరికాలోకి దగ్గర ఉన్నటువంటి అమెరికా యొక్క దుర్మార్గాన్ని, సామ్రాజ్యవాదానికి నికరంగా పోరాడుతున్నటువంటి వెనుజులా అధ్యక్షుడు అతని భార్యని ఈరోజు కిడ్నాప్ చేసి బంధించినటువంటి వస్తుంది. ఇవన్నీ కూడా అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ మార్కెట్ల కోసం, ప్రపంచ మార్కెట్లో తన ఆధిపత్యం కోసం, అమెరికాలో జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి సంక్షేమం నుంచి బయటపడడం కోసం, ఆయిల్ వ్యాపారం మీద ఆధిపత్యం కోసం ఈరోజు ప్రపంచంలో నరమేధాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ సామ్రాజ్యవాదం మరింత బతికించి ఈరోజు ప్రపంచ యుద్ధాలు వచ్చేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి దీనికి వ్యతిరేకంగా మనం ఈరోజు పోరాడడం, యుద్ధం వద్దు, శాంతి వద్దు, ప్రపంచ శాంతి వర్తిల్లాలి అనేటువంటి పోరాటంలో మనం మమేకమై ముందుకు పోయి వర్గ పోరాటాన్ని ఉధృతం చేయడమే ఈరోజు భగత్ సింగ్కి ఈరోజు మనం అర్పించినటువంటి నిజమైనటువంటి నివాళి. ఆ పోరాటంలో భగత్ సింగ్తో పాటు రాజగురు సుఖదేవుడు కూడా ఆ రోజు వదిలేయబడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వదిలించినప్పుడు సహజంగా ఉన్నటువంటి చట్టాల ప్రకారం పగులు ఉరి తీయాలి. పగులు ఉరి తీయాలంటే 23వ మార్చి 24వ తారీఖున ఆయనకి ఉరిశిక్ష ఖరారు చేశారు. కానీ పగలు పూట ఉరిశిక్ష తీస్తే, ఆ ఉరిశిక్ష తీసినటువంటి పరిస్థితి విషయం ప్రజలకు తెలిస్తే ఆ ప్రజలు తిరుగుబాటును ఆపడం ఎవరి తరం కాదని చెప్పి ఒకరోజు ముందే రాత్రి 7:30 గంటలకి తీసి రాష్ట్రంగా 15 శవాల్ని సట్లెజ్ నదికి పంపించి అక్కడ దహనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అతని యొక్క మరణం మనకు ఒక అమరత్వాన్ని అందించింది. భగత్ సింగ్ ఉరికొయ్యలకు ఎక్కేటప్పుడు, ఉరిస్తంభం ఎక్కేటప్పుడు నవ్వుతూ ఆ ఉరికంబాన్ని ముద్దాడి ఇంక్లాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదాలు ఇచ్చారు. ఆ ఇంక్లాబ్ జిందాబాద్ నినాదంతో మనం ముందుకు పోవాలి. అందులో భాగంగానే ఈరోజు సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భగత్ సింగ్ వర్ధంతిని నడుపుతున్నాం. భగత్ సింగ్ సంకల్ప యాత్ర ర్యాలీలు చేస్తున్నాం. అందులో భాగంగా రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఈ రక్తదాన శిబిరాల నుంచి రక్తదానం కేంద్రానికి వచ్చినటువంటి ఆ సిఐటి కార్యకర్తలకి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి, సహకరిస్తున్నటువంటి మన ఫౌండేషన్ డాక్టర్స్కి, ఫౌండేషన్కి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాను.